పోరుమామిళ్ల పట్టణంలోని శ్రీ కృష్ణ శారదా డిగ్రీ కళాశాలలో జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వైఎస్ఆర్ కడప జిల్లా పోరుమామిళ్ల పట్టణంలోని శ్రీ కృష్ణ శారదా డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జాతిపిత మహాత్మా గాంధీ 155వ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ కృష్ణ శారదా డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ మరియు రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ మాజీ సలహాదారులు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ 1869వ సంవత్సరం అక్టోబర్ 2వ తారీఖున గుజరాత్ లోని పోర్బందర్లో జన్మించారని, హింసావాదంతో కాకుండా అహింసా మార్గంలో బ్రిటిష్ వారిని ఎదిరించి వారి తుపాకులకు భయపడకుండా భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడం జరిగిందన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో లక్షలాది మంది పోరాట యోధులు అమరులు కావడం జరిగిందని, సత్యాగ్రహం అనే ఆయుధంతో భారత ప్రజలకు స్వేచ్ఛా వాతావరణం తీసుకురావడం జరిగిందని పేర్కొన్నారు. స్వాతంత్రానికి ముందు 28 కోట్ల జనాభా కలిగిన భారతదేశం ఈనాడు 143 మంది కోట్ల ప్రజలతో వెలసిల్లుతుందంటూ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. భారతదేశం భిన్నత్వంలోని ఏకత్వంతో భిన్న భాషలు భిన్న సంస్కృతులతో అలరాడుతుంది. భారతదేశం అన్ని రంగాల్లోనూ ముందుకు దూసుకుపోతుందని, దేశానికి దిశానిర్దేశం చేసే యువతే భారతదేశానికి ఆయువు పట్టు అంటూ పేర్కొన్నారు. మరి యువతే నేటి దేశానికి వెన్నెముకైనప్పుడు యువత తప్పుడు మార్గంలో కాకుండా మంచి మార్గంలో నడిచి దేశానికి, తల్లిదండ్రులకు, చదువు చెప్పిన తమ ఉపాధ్యాయులకు కూడా మంచి పేరు తీసుకురావాలని, దేశాభివృద్ధిలో పాలు పంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. జాతిపిత మహాత్మా గాంధీ 155వ జన్మదినం సందర్భంగా మన భారతదేశంలో గల్లీ నుంచి ఢిల్లీ దాకా దేశ విదేశాల్లో ఉన్నటువంటి భారతీయులందరూ కూడా మహాత్మా గాంధీని స్మరించుకుంటూ ఉన్నారు. 1869 అక్టోబర్ 2వ తారీఖున ఆయన గుజరాత్లోని సబర్మతి ఆశ్రమంలో ఆయన జన్మించడం జరిగింది. మరి మహాత్మా గాంధీ హింసా మార్గంలో కాకుండా అహింసా మార్గంలో మనకు స్వాతంత్రం తీసుకురావడం జరిగింది. సత్యాగ్రహం అనే ఒక ఆయుధంతో తుపాకీ గుండ్లకు ఎదురుగా నిలబడి ఎన్నో లక్షలాది మంది ప్రాణాలు త్యాగ ఫలితంగానే ఈరోజు మనం స్వేచ్ఛ స్వాతంత్ర వాతావరణంలో మనం ఉన్నాం. ఈరోజు భారతదేశం ఒకప్పుడు 28 కోట్లకే పరిమితమైనటువంటి భారతదేశం ఈరోజు 143,000 కోట్ల మంది ప్రజలు, ప్రపంచంలోనే అత్యధిక జనాభా, ప్రజాస్వామ్యం కలిగిన దేశం మన భారతదేశం. భిన్న భాషలు, భిన్న సంస్కృతులు, భిన్న సంప్రదాయాలు కలిగినటువంటి దేశం. ప్రపంచంలోనే అన్ని మతాలు, అన్ని కులాలు, అన్ని సంప్రదాయాలు ఉన్న ఏకైక దేశం ఏదన్నా ఉందంటే అది ఒక్క భారతదేశమే. మరి పూజ్య బాపూజీ కలలు కన్నా స్వరాజ్యాన్ని ఆయన సాధించి తీసుకురావడం, అప్పటి నుండి కూడా ప్రజాస్వామ్య పద్ధతిలో ఇక్కడ ప్రజలచే ఎన్నుకోబడినటువంటి నాయకులే పదవుల్లో ప్రధానమంత్రులుగా, ముఖ్యమంత్రులుగా పనిచేయడం జరుగుతూ ఉంది. కాబట్టి మీరు కూడా దేశం బాగుపడాలంటే యువత ప్రధానమైనటువంటి భూమిక, పాత్ర అని చెప్పేసి బాపూజీ గారు కూడా అనేవాళ్ళు. ఎందుకంటే సమాజంలో మీరు మంచి మార్గంలో నడుస్తే సమాజం మంచిగా ఉంటుంది. మీరు తీవ్రవాదులుగానో, లేకుంటే తాగుడుబోతులుగానో, లేకుంటే దొంగతనాలు, లేకుంటే వేరే విధంగా ఏదైనా తప్పుడు మార్గాల్లో, తప్పుడు లైన్, ఇప్పుడు ఆన్లైన్లో ఈ పొద్దు చూస్తున్నాం. కంప్యూటర్ యుగం వచ్చిన తర్వాత కూడా కంప్యూటర్లో కూడా చాలా మంది ఇప్పుడు ఆన్లైన్ గేమ్స్ కానీ చాలా డబ్బులు పోగొట్టుకునే పరిస్థితులు అన్నీ వచ్చినాయి. కాబట్టి మీరందరూ కూడా మన దేశానికి వెన్నెముక లాంటి వ్యక్తులు, ఒక యువత. కాబట్టి మీరందరూ కూడా మంచి మార్గంలో నడిచి ఇటు మీ తల్లిదండ్రులకు, మీకు చదువు చెప్పినటువంటి ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి మన కృష్ణ శారద విద్యా సంస్థల్లో మీరు చదువుతున్నటువంటి మీకు అందరికి కూడా ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మీకు అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.